సరస్వతీ నది పుష్కరాలు. పూర్వం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేశాడట. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో అనగా అందుకు పుష్కరుడు, ఓ ప్రభు, జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కాన నా శరీర స్పర్శచే పవిత్రులయ్యేలా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లుగా పురాణగాథలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అలా బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే మనకు ప్రస్తుతం బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినందున సరస్వతీ పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం. ముందుగా నదిలో దిగేటప్పుడు రేగుకొండంత మట్టి ముద్దను నదిలో వేసి, హే నదీ మా తల్లి, నీలో నేను స్నానమాచరిస్తున్నాను, అందుకు నీవు ఆజ్ఞ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఇష్టదైవానికి నీటిని ఆర్ఘ్యం ఇవ్వాలి. నర్మదా నదిలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీలో మరణం ఎంత పుణ్యమో ఈ పుష్కర స్నానం చేయటం వల్ల కూడా అంతే పుణ్యం ప్రాప్తిస్తుందని వేద ఋషులు చెబుతారు.